అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్థానిక సీతారాంపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శుక్రవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. శ్రీగిరి స్కందగిరి వెళ్లే మార్గంలో ఉన్న ఈ పురాతన ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టి సుమారు 1.5 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. గత 8 నెలలుగా హుండీని తెరవకపోవడంతో భక్తులు సమర్పించిన కానుకలన్నీ దొంగల పాలయ్యాయి. ఈ క్రమంలోనే సమీపంలోని వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో కూడా దొంగతనానికి ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు గస్తీ లేకపోవడం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో దొంగతనం జరగడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాలని, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. సీతారాంపురం వినాయకుడి గుడి అంటారండి ఇది. ఈ వినాయకుడి గుడిలో రాత్రి దొంగతనం జరిగింది. సుమారు 1,50,000 రూపాయలు డబ్బులు పోయి ఉంటేనే ఈ ఏరియా వాళ్ళందరూ అనుకుంటున్నాము. ఈ వినాయకుడి గుడి ఈ ఏరియాకి చాలా ప్రసిద్ధిగాంచిన వినాయకుడి గుడి. ఎవరైనా సరే బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని, ఈ ఏరియా మొత్తం ఎవరైనా ఏ పని మీద వెళ్ళినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. అంత ఫేమస్. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఇది. ఇక్కడ రాత్రి దొంగతనం జరిగింది. కనీసం 1,40,000 అని అంటున్నారు. దీని మీద ఇక్కడ ఈ ఏరియా వాస్తవులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తున్నాము. అందరం 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి దీని మీద పరిష్కారం తేల్చవలసిందిగా 1 టౌన్ వారికి కోరుతున్నాం, పోలీసుల వారికి. ఓం గం గణపతియే నమః. ఒంగోలు సీతారాంపురంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ గణపతి ఆలయం ఎందరో సందర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ 70 సంవత్సరాలుగా మేళ్ల చెరువు పద్మనాభయ్య శాస్త్రి గారు ప్రారంభించినటువంటి ఈ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి వినాయక చవితికి ఈ సీతారాంపురంలో భక్తులందరూ కలిసి సామూహికంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తిగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అలాంటి దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి దాదాపుగా 1,50,000 రూపాయల ధనాన్ని దోచుకు వెళ్ళారు. ఈ 1,50,000 రూపాయలు కూడా వీరు ప్రతి వినాయక చవితికి ఓపెన్ చేసి ఆ డబ్బుని ఆ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. అంటే ఒక వినాయక చవితికి ఓపెన్ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తారు. కాబట్టి అంత ధనం ఇందులో ఉందని వారు తెలుసుకొని ఈ దేవాలయ హుండీని పగలగొట్టినట్టుగా మనం భావిస్తున్నాము. కాబట్టి సత్వరమే ఇలాంటి చర్యలు జరగకుండా మన రక్షక సిబ్బంది పోలీసులంతా కూడా వారిని పట్టుకొని తగిన విధంగా శిక్షించాలని ఈ సందర్భంగా సీతారాంపురం వాస్తవ్యులుగా మేము కోరుతున్నాము. ఓం గం గణపతియే నమః. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.
జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.